తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తంగూటికి చేరుకున్నారు. ఇక ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో చెన్బూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. మరోవైపు నేడు గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె హస్తంగూటికి చేరుకున్నారు. ఇక ఆదిలాబాద్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. మరోవైపు నేడు గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె హస్తంగూటికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు రచయిత ఏదైతే టీఆర్ఎస్ వర్ష ఆకులు అవుతున్నాయండి వర్షంగా కాకపోతే ఎస్ఎస్పీ రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవసాయ దీపాదాస్ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు సాయంత్రం కడియం చేయాలి. అలాగే కడియం కేపీ టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న కేపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు రంజిత్ రెడ్డి, అలాగే కైలాష్ నేత, పసులు దయాన్, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే గతంలో మేయర్ గా పనిచేసిన బొట్టు రామ్మోహన్ దంపతులు, అలాగే పట్నం నాయకులు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ పట్నం సంబంధించి క్యాబినెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాయంత్రం ఏదైతే ఏకే ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం నేపథ్యం కనిపిస్తుంది. ఏకేకి సంబంధించి చేరిక ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం. అయితే 6వ తేదీన బహిరంగ సభ ఉండబోతుంది కాబట్టి చేవేళలో బహిరంగ సభ వేదికను కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కేకే చేరుతానంటే కూర్చున్న నేపథ్యం అయితే ఈ రోజు సాయంత్రం కేకే నివాసంలో చర్చించిన తర్వాత ఆయన చేరిక పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటే కొంచెం కేకే కాబట్టి సమక్షంలో బహిరంగ సభలో చేస్తారా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ నుంచి సమక్షంలో అలా నివాసం పైన కూడా ఈరోజు సాయంత్రం వరకు స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేసీఎంసీ సంబంధించి కూడా కేసీ చేస్తున్న నేపథ్యం కలిసి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేసిన నేపథ్యం ఉన్నది. చేరికల అంశం పైన కూడా ఆపరేషన్ ఆకర్షణ మొదలుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కూడా కీలక నేతలను రాబట్టే పనిలో పడ్డది. సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గతంలో పనిచేసిన మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, ప్రస్తుతం కొనసాగుతున్న డిప్యూటీ మేయర్ శ్రీలంక జోబర్ రెడ్డి మన సంపత్తులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక మరో ఈ రోజు గద్వాల విజయలక్ష్మి చేరికతో మొదలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఇంకా ఏదైతే ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో గతంలో 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు నుంచి మరో కార్పొరేటర్లకు సంబంధించి కూడా మరో 10 మంది కార్పొరేటర్లు పెద్ద ఎత్తున చేరే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అంశాలు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కూడా అన్ని అధికారాలు సిద్ధం చేసుకుంటే దాంట్లో రాజకీయాల నుంచి కూడా మొదలు పెట్టే నేపథ్యం కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా అక్కడ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నా వాళ్ళకు ఉపయోగించిన ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ పార్టీలో వీటితో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి చేరికల పరంపర కొనసాగుతున్నది. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని కాబట్టి దానికి సంబంధించిన అన్ని వ్యూహాలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ అధిక గతంలో ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ బలంగా ఢీకొట్టాలంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ నియోజకవర్గ సెగ్మెంట్ల పైన కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సెగ్మెంట్ లో ఇప్పటికే క్రియాశీలక ప్రత్యేక వారికి కావచ్చు. దానం నాగేంద్ర సంబంధించి కూడా ఆ టికెట్ కేటాయించారు. ఇక రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో ఆ నేతలు ఇప్పుడు గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా జేపీఎంసీని కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రూలింగ్ పార్టీ అధికారంలోకి రూలింగ్ పార్టీ అధీనంలో తీసుకోవాలని ఇప్పుడు కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగా చేరుతారు. తర్వాత మరో 10 మంది కార్పొరేటర్లు మరో కార్పొరేటర్లకు సంబంధించి కూడా మరో 10 మంది కార్పొరేటర్లు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి